హక్కులు దక్కుతాయి. కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి నాయకత్వంలో తీసుకున్న ఈ చారిత్రాత్మక నిర్ణయం మా తలరాతలను తరతరాల తలరాతలను మారుస్తున్నటువంటి నమ్మకం విశ్వాసం కలిగి పండుగ వాతావరణంలో యావత్ తెలంగాణ రాష్ట్రం ఉన్న సందర్భంలో కొంతమంది ఉద్యమ నాయకులు కానీ ప్రజా సంఘాల వాళ్ళు కానీ కొన్ని అపోహలను అనుమానాలను రేకెత్తించడం వల్ల ఆ వర్గాల్లో కొద్దో గొప్ప ఆందోళనకు దారితీసే ప్రమాదం ఉంది. ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. అందరికీ సమానమన్నటువంటి సామాజిక న్యాయ మూల సిద్ధాంతాన్ని నమ్మినటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పటిష్టమైన సాంకేతిక పరమైన పరిపాలనాపరమైన న్యాయపరమైన ఎటువంటి అడ్డంకులు రాకుండా సమతుల్యతతో కూడినటువంటి వర్గీకరణ చేసింది. ఎవరు కూడా అధైర్యపడకండి అని చెప్పడానికే కొంతమంది వెలిబుచ్చినటువంటి అనుమానాలను నివృత్తి చేసి ఈ దళిత సమాజంలో ఒక నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగించి ధైర్యంగా వాళ్ళు ముందుకు పోవాలన్నటువంటి ఆలోచనతో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అది కనుక కాంగ్రెస్ ప్రభుత్వం గత దశాబ్ద కాలంగా చేసినటువంటి ఒక ఎక్సర్సైజ్ వల్ల వచ్చినటువంటి మంచి ఫలితం కనుక ఈ అనుమానాలను నివృత్తి చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ వర్గానికి సంబంధించినటువంటి నాయకుడిగా మరీ ముఖ్యంగా ఉద్యమ ప్రస్థానంలో మొదటి నుంచి చివరి వరకు అన్ని స్థాయిల్లో అన్ని మార్గాల్లో అన్ని సందర్భాల్లో ఉద్యమంలో భాగస్వామిని అయినాను కనుక ఈ అనుమానాలను నివృత్తి చేయాలన్నటువంటి ఆలోచనతో మీ ముందుకు రావడం జరిగింది. గణాంకాలతో సహా పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో యావత్ తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి 62 లక్షల మంది ఈరోజు ఉన్నారు. ఆ రోజు 2011 గణాంకాల ప్రకారం ఏదైతే 52 లక్షల మంది ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనోధైర్యాన్ని కలిగించాలన్నటువంటి ఉద్దేశంతో వాస్తవాలను మీ ముందుంచడానికి ప్రయత్నం చేస్తా. దయచేసి మీరు కూడా ఈ వాస్తవాలను యావత్ తెలంగాణ సమాజంలోని అతిపెద్ద వర్గమైనటువంటి దళిత వర్గానికి మానసిక సంతృప్తినిచ్చేటట్లు గుండె నిబ్బరాన్ని ఇచ్చే విధంగా తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. కొన్ని అనుమానాలను వ్యక్తం చేసినారు. ఎవరైనా కావచ్చు, అన్న ఉద్యమ నాయకుడిగా మందకృష్ణ గారు కావచ్చు, లేదంటే వివిధ ప్రజా సంఘాల వాళ్ళు కావచ్చు, వాళ్ళు వెలుబుచ్చినటువంటి అనుమానాల వల్ల ఆందోళనగా లేకపోతే ఇంకా కొన్ని సంశయాలు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా సమాధానం చెప్పదలుచుకున్నాం. మొట్టమొదటి అంశం వల్ల లేవనెత్తినారు. జనాభా దామాషా ప్రకారం చేసినారు వర్గీకరణ, మంచిదే, స్వాగతిస్తున్నాం, సంతోషిస్తున్నాం అని చెప్పినారు. వారు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. కానీ 2011 గణాంకాలనే ఎందుకు తీసుకున్నారు? ఇప్పటి ప్రభుత్వమే జనగణన చేసింది కదా, 62 లక్షల మంది ఉన్నాం కదా అన్నటువంటి సంశయం మొదటిది ఎత్తింది. దానికి పెద్దగా సంశయం కానీ పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈరోజు భారతదేశంలో ఏ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా అధికారికంగా భారతదేశంలో 2011 జనాభా గణాంకాలనే ప్రాతిపదికగా తీసుకోవడం జరుగుతోంది. ద క్రైటీరియా ఫర్ ద సెన్సెస్ ఇన్ దిస్ కంట్రీ ఈజ్ 2011 సెన్సెస్. ఏ రాష్ట్రంలో కానీ ఏ ప్రక్రియ కానీ ఏ ప్రభుత్వ నిర్ణయం కానీ తీసుకున్నా 2011 గణాంకాల మీద ఆధారపడి తీసుకుంటాం. లేని పక్షంలో అది న్యాయస్థానంలో కానీ ఇంకెక్కడ కానీ కొట్టివేయబడే ప్రమాదం ఉంది. ఈ రోజు వరకు నిర్దిష్టమైనటువంటి ప్రామాణిక జనాభా గణన ఏది అంటే 2011 కనుక దాన్ని తీసుకోవడం జరిగింది. ఇకపోతే పర్సెంటేజ్లో మాకు 11% వచ్చేది ఉండే 9% ఇచ్చినారు, మాకు అన్యాయం జరిగింది అనేటువంటిది రెండో అంశం. దానికి కూడా సమాధానం గణాంకాలతో చెప్తా. దాంతోపాటు ఎందుకు మాలలకు 5 ఇచ్చినారు, మాదిగలకు 9 ఇచ్చినారు,
మాలలు ఉన్నది 12 లక్షల మంది కదా, మేమున్నది 32 లక్షల మంది కదా, 15 లక్షలు ఉన్నారు వాళ్ళు మాలలు, మాదిగలు 32 లక్షలున్నారా అంటే వాళ్ళకంటే డబుల్ ఉన్నాం కదా, కనుక అది 5ది డబుల్ కంటే ఎక్కువ అంటే 10 కంటే ఎక్కువ 11 కావాలి కదా అనేటువంటి సంశయం రెండోది. మూడవది. నాలుగోది, కులాల విభజనలో ఒక కులాన్ని ఇంకో కులంలో అంటే ఏబిసిడి గ్రూపులుగా విభజించబడినటువంటి దళిత సామాజిక వర్గం ఇంతకుముందు ఈరోజు 1, 2, 3 గ్రూపులుగా విభజించినారు కదా, ఒకదాని నుంచి ఇంకో దానికి వేసినారు. దాంట్లో ఏదో లోపాయికారి ఒప్పందమో లేకపోతే అసంబద్ధంగానో జరిగింది, అశాస్త్రీయంగానో జరిగింది అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తం చేసినారు. అది నాలుగవది. దాంతోపాటు దీంట్లో ఎవరో దోషులు ఉన్నారు, ఎవరో కుట్ర చేసినారు అనేటువంటి ఈ రకమైనటువంటి 5 రకాలైనటువంటి సంశయాలను, అనుమానాలను, ఆందోళనలను వెలుబుచ్చడం జరిగింది. వాటన్నిటికీ ఒక్కొక్కటిగా సమాధానం. మొదటిది 2011 సెన్సస్ తీసుకోవడం అనేది మీ అందరికీ తెలుసు, యావత్ భారతదేశంలో తెలుసు. ఏ ప్రభుత్వ నిర్ణయం తీసుకున్నది 2011 జనాభా లెక్కల ప్రకారమే తీసుకోవడం జరుగుతుంది. లేకపోతే అది ఏ న్యాయస్థానంలో కానీ ఏ చట్టపరమైన ప్రజాస్వామిక రాజ్యాంగబద్ధ వేదికలో అది నిలబడదు, కనుక అది తీసుకోవడం జరిగింది. రెండవది, ఎందుకు 11 ఇయ్యలే అనే దాని మీద విషయానికి వస్తాను, దయచేసి గమనించవలసిందిగా కోరుతా ఉన్నాం. 3, ఆ రోజు ఒకసారి వర్గీకరణ జరిగి 4 సంవత్సరాలు అమలైన క్రమంలో 59 కులాలుగా గుర్తించి ఆనాటిది ఏబిసిడీలుగా వర్గీకరించడం జరిగింది. దళితుల్లోని 59 కులాలను. ఆ 59 కులాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు తీసుకున్నటువంటి చారిత్రాత్మక నిర్ణయం వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఉషామేరా కమిషన్ వేయడం, ఉషామేరా కమిషన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 23 జిల్లాలు తిరిగి ఒక పగడ్బందీ నివేదికను తయారు చేసి కేంద్ర ప్రభుత్వం మీద ఉంచిన తర్వాత చివరి అంకానికి చేరిన సందర్భంలో తెలంగాణ ఉద్యమం రావడం, అది నిలిచిపోవడం, దాని తర్వాత అక్కడ యూపీఏ రావడం, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం, ఆ 10 సంవత్సరాలు 2 పార్టీలు పట్టించుకోకపోవడం, ఆ 10 సంవత్సరాల్లో అనేక సార్లు మాదిగల గొంతుకగా కాంగ్రెస్ పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాలు ముందుకోకుండా అటు భారతీయ జనతా పార్టీ ఇటు బీఆర్ఎస్ అడ్డుకున్నది. అదే సందర్భంలో ఇంతకుముందు చెప్పినా మళ్ళీ చెప్తా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్న ఆనాటి ఏకైక మాదిగ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ అధికారికంగా నన్ను నీ హక్కుల కొరకు కాంగ్రెస్ పార్టీ విభజనకు వర్గీకరణకు కట్టుబడి ఉంది, ఉషామేరా కమిషన్ రిపోర్ట్ కూడా ఉంది, కనుక దాన్ని అమలుపరచడానికి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని తీసుకుపోయి కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ మీద ఒత్తిడి తీసుకొచ్చి చేసినటువంటి ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ నన్ను ఆదేశిస్తే ఆ రోజు ఒక్క మాదిగ శాసనసభ్యుడిగా శాసనసభలో గొంతెత్తి మాదిగల ఆర్తనాదాలను గుండె చప్పుడును తెలియజేయడానికి ప్రయత్నం చేస్తే శాసనసభ సాక్షిగా ఎవరు కూడా ముందుకు రాలే. 119 నియోజకవర్గాల్లో ఒకే ఒక్క శాసనసభ్యుడు ఆ రోజు నా గొంతుకకు, మాదిగల గొంతుకకు అండగా నిలబడ్డ శాసనసభ్యుడు యనుమల రేవంత్ రెడ్డి గారు. ఆనాటి శాసనసభ్యుడు ఈరోజు అదృష్టవశాత్తు మా తలరాతలు మార్చడమే ఆయన మీద రాసిపెట్టినట్లుంది ఆ భగవంతుడు కూడా. అందుకే ఈరోజు దేవుని దయ మనందరి ఆశీర్వాదంతో గౌరవ ముఖ్యమంత్రి అయినరు. ఆనాడు మా గొంతుకకు అండగా నిలబడిన వారే ఈరోజు ముఖ్యమంత్రి అయ్యారు. కనుక ముఖ్యమంత్రి అయిన ఇమీడియట్గా 2 ప్రభుత్వాలు పట్టించుకోకపోయినా తప్పనిసరి పరిస్థితులలో మందకృష్ణ గారితో పాటు మేమందరం కూడా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే సుప్రీంకోర్టులో త్వరితగతిన కేసు పరిష్కారానికి ముందుకు పోతున్న సందర్భంలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వ పరంగా వర్గీకరణ కొరకు సుప్రీంకోర్టులో ఇంప్లీడ్ అయినటువంటి రాష్ట్రం ఏదైనా ఉంది భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఒకే ఒక్క రాష్ట్రం, అది తెలంగాణ రాష్ట్రం. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం ఇంప్లీడ్ అయ్యి అఫిడవిట్ ఇచ్చి వర్గీకరణ చేయాల్సిందే అని చెప్తేనే సుప్రీంకోర్టులో ఆ తీర్పు రావడం జరిగింది. వచ్చిన తీర్పును ఇమీడియట్గా కొన్ని నిమిషాల లోపలనే శాసనసభ నడుస్తున్న సందర్భంలో శాసనసభ వేదికగా దాన్ని పగడ్బందీగా అమలు పరుస్తాం, స్వాగతిస్తున్నాం సుప్రీంకోర్టు తీర్పునని ముందుకొచ్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు.
దాని వెంటనే నలుగురు మంత్రులతో సంబంధించిన ఉపసంఘాన్ని వేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని చైర్మన్గా, దామోదర్ రాజనరసింహ గారిని, పొన్నం ప్రభాకర్ గారిని, సీతక్క గారిని పెట్టి ఉపసంఘం వేసి త్వరితగతిని నివేదిక తెప్పించుకొని ఆ నివేదికను ఆధారం చేసుకొని ఏకసభ్య న్యాయమూర్తిని సింగిల్ జడ్జి కమిషను వేసి ఆ సింగిల్ జడ్జి కమిషన్ను కూడా త్వరితగతిన రిపోర్ట్ తీసుకొని ఆ 59 కులాలను ఈ విధంగా విభజించడం జరిగింది. ఆ రోజైనా ఈ రోజైనా 59 ఉపకులాలు ఉన్నాయి దళితుల లోపల. కానీ ఆంధ్రప్రదేశ్ విభజించబడిన తర్వాత గణాంకాల్లో మార్పులు వచ్చినాయి కనుక ఆ రోజు ఏబిసిడి 4 గ్రూపులుగా ఉన్నటువంటి దళిత వర్గాలను అనేక మంది ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఇక్కడ జనాభా తక్కువ ఉంది కనుక 4 గ్రూపులు ఉండాల్సిన అవసరం లేదు, 3 గ్రూపులు చాలని చెప్పి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 లేదనుకుంటే ఏబిసిడిగా వర్గీకరించడం జరిగింది. ఏలో 15 కులాలు, బిలో లేదంటే గ్రూప్ 2లో 18 కులాలు, గ్రూప్ 3లో 26 కులాలు, ఆ రకంగా 59 కులాలు. ఆ కులాల జనాభా కూడా మనం చూస్తూ ఉన్నాం. నిష్పత్తిలో చూస్తే 3%, 62%, 33%, ఆ రకంగా 100% ఉంది. రిజర్వేషన్ల శాతాన్ని కూడా వారి జనాభా దామాషా ప్రకారం గ్రూప్ 1కు 1%, 15% ఉన్నటువంటి దళితుల రిజర్వేషన్లు ఈ తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1కు 1%, గ్రూప్ 2కు 9%, గ్రూప్ 3కి 5% ఇవ్వడం జరిగింది. శాస్త్రీయంగా కంక్లూజన్ చేసినటువంటి గణాంకాలుగా చెప్తా ఉన్నాం. దాంతోపాటు ఒక్కొక్క గ్రూప్ విషయానికి వస్తే వీరు పర్సంటేజ్ల విషయంలో మాట్లాడినారు. ఒక్కొక్క గ్రూప్లో గ్రూప్ 1లో ఉన్నటువంటి కులాలు ఆ రోజైనా ఈ రోజైనా ఉన్న కులాలు అవే. కానీ డి అనేది తీసేసిన 3గా కుదించినాం కనుక కొన్ని కులాలను ఆయా సాంస్కృతిక, ఆర్థిక స్థితిగతుల పరంగా మిగతా గ్రూపుల్లో అడ్జస్ట్ చేయాల్సినటువంటి తప్పనిసరి పరిస్థితులలో కమిషన్ ఆ రకంగా అడ్జస్ట్ చేయడం వల్ల గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అయింది. గ్రూప్ 1లో ఉన్నటువంటి 15 కులాల్లో అనేక సంస్కృతి సాంప్రదాయాలతో పాటు ఈరోజు 1,71,625 మంది ఉన్నారు. మొత్తం దళిత జనాభా తీస్తే తెలంగాణ రాష్ట్రంలో 52,17,684 మంది ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలోని దళితుల్లో ఈ 15 కులాలు కలిపి 1,71,625 మంది ఉన్నారు. దాన్ని గణాంకాలుగా చేసి విభజిస్తే పర్సెంటేజ్లో 3.288 వస్తుంది. దానికి ఎవరు కూడా ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇంటూ వేయడము, తీసివేయడము, భాగాహారం చేస్తే వచ్చే పర్సెంటేజ్ అది 3.288. అదేవిధంగా గ్రూప్ 2 విషయానికి వస్తే దీంట్లో ప్రధానంగా గ్రూప్ 1లో చూస్తే బుడగజంగాలు ఉంటారు, బేడా బుడగజంగాలు, దాంతోపాటు డక్కలి అనేది ఉంటుంది, దాంతోపాటు ఈరోజు పంబాల అనేది ప్రధానంగా ఈరోజు బయటకు కనబడే కులాలు ఏ గ్రూప్లో వచ్చినాయి లేదంటే గ్రూప్ 1లో వచ్చినాయి. గ్రూప్ 2 విషయానికి వస్తే ప్రధానంగా ఈరోజు చర్చ జరుగుతున్నటువంటి మాదిగలు ఉండేటువంటి 11వ నెంబర్లో మాదిగలు ఉండేది 32,33,642 మంది ఉన్నటువంటి అత్యధిక జనాభా ఉన్నటువంటిది గ్రూప్ 2లో ఉంది. మొత్తం 18 కులాలు ఉన్నటువంటి గ్రూప్ 2 32,74,377 మంది ఉన్నారు. అది మొత్తం మాదిగలు అంటే 52,17,684 మందిలో వాళ్ళ పర్సెంటేజ్ విషయానికి వస్తే 62% అవుతుంది, 62.748. దీనికి పెద్ద గణాంకాలు అవసరం లేదు. ఏ రకంగా అనేది మళ్ళీ చూపిస్తా. 100కు 52 లక్షలు అయితే 52 లక్షల జనాభాను 100% అనుకుంటే 32 లక్షల జనాభా ఎంత శాతం అవుతుంది అనేది విభజిస్తే 62% అవుతుంది. ఇది సాధారణ గణాంకాలే. దాంతోపాటు గ్రూప్ 3 విషయానికి వస్తే ఈరోజు ప్రధానంగా మనం చర్చించుకునే మాల సామాజిక వర్గం దీంట్లో వస్తుంది, గ్రూప్ 3లో వస్తుంది. ఈ గ్రూప్ 3లో 26 కులాలున్నాయి. 26 కులాలకు సంబంధించి
71,682 మంది ఉన్నారు. దీన్ని కూడా గణాంకాల ప్రకారం విభజిస్తే మొత్తం 52 లక్షల మంది ఉన్నటువంటి దళితుల్లో గ్రూప్ 3 వాళ్ళు ఎంత పర్సెంటేజ్ ఉన్నారంటే 33.963% మంది ఉన్నారు. ఇవి ప్రధానమైనటువంటి గణాంకాలు. 3 సబ్ క్యాస్ట్లకు సంబంధించి, 3 ఉపకులాలకు సంబంధించి, దాంతోపాటు 1, 2, 3కి సంబంధించి ఆ రకంగా జనాభా ప్రాతిపదికన ఒక గ్రూప్ 1కు 1%, గ్రూప్ 2కు 9%, గ్రూప్ 3కి 5% ఎట్లా ఇచ్చినారో సేమ్ అట్లే ఇదేమో విద్యా ఉద్యోగాల్లో ఈ రకమైనటువంటి రిజర్వేషన్లు ఉంటాయి. అదే ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తున్న వాళ్లకు ప్రమోషన్లలో కానీ తదుపరి ఉన్నత అవకాశాల్లో కానీ ఏ రకమైనటువంటి సాంకేతిక పరమైనటువంటి ఇబ్బందులు రాకూడదని శాస్త్రీయంగా తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా ఉద్యోగస్తులకు రోస్టర్ ప్రాతిపదికన గ్రూప్ 1కు 7 రోస్టర్ వస్తుంది. అదే గ్రూప్ 2కు 10 రోస్టర్లు ఉంటాయి. అంటే 2వ స్థానంలో వీళ్ళకి అవకాశం వస్తుంది, మళ్ళీ 16వ స్థానంలో వస్తుంది, మళ్ళీ 27వ స్థానంలో వస్తుంది, మళ్ళీ 17వ స్థానం 47వ స్థానంలో వస్తుంది. ఈ రకంగా 10 స్థానాల్లో 100లో 10 స్థానాల్లో వస్తాయి. అదే రకంగా గ్రూప్ 3కి వారి జనాభా దామాషా ప్రకారం 6 స్థానాల్లో వస్తుంది. ఈ రకంగా ఉద్యోగస్తుల్లో కూడా ఒకవేళ విద్యా ఉద్యోగాల్లో అయిపోయింది కానీ మా ఉద్యోగాల్లో ఏంది ఏ రకమైనటువంటి రోస్టర్ కొనసాగిస్తున్నటువంటి ఆందోళన ఉండకూడదని పకడ్బందీగా చేసినటువంటి ఒక ప్రక్రియ రోస్టర్ విధానంలో ఉద్యోగస్తులకు చూపించడం జరిగింది. ఇప్పుడు మూడింటిని బేరీజు వేసుకుంటే వచ్చినటువంటి అనేక సంశయాల వల్ల ఏదైతే పర్సెంటేజ్లలో డిఫరెన్స్ అన్నారో ఏది కూడా వచ్చినటువంటి గ్రూప్ 1లో 3% రిజర్వేషన్ ఇచ్చిన 3.288% ఉంది కదా, వీళ్ళకి 1% ఇచ్చినామంటే ఆ 1% అన్నది ఏ ఒక్క కులానికి కాదు. గ్రహించాలి, మాట్లాడే వాళ్ళు అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఏ ఒక్క చెచాటికో మన్నెకో మాతంగికో ఇచ్చినటువంటి 1% కాదు. ఇది మొత్తం 15 కులాలకు సంబంధించి 1%. అదేవిధంగా ఇక్కడ మాదిగలు ఉన్నారు కదా, మాదిగలే మొత్తాన్ని కలిపి 9% కాదు, 9% ఇచ్చింది మాదిగలతో పాటు 18 కులాలకు కలిపి 9% అన్న విషయాన్ని గ్రహించవలసిందిగా కోరుతా ఉన్నా. ఇక్కడే లాజిక్ మిస్ అయ్యి అనవసరంగా అపోహలను క్రియేట్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మాలలు ప్రధానంగా ఉన్నటువంటి గ్రూప్ 3 ఏదైతే ఉందో వాళ్ళకి ఇచ్చినటువంటి 5%లో 5% ఇచ్చింది ఓన్లీ మాలలకు కాదు స్వామి. అక్కడ 26 కులాలున్న 26 కులాలకు కలిపి 5% ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా 5% ఒక్క కులమే వాడుకునే అవకాశం కానీ ఆ వెసులుబాటు కానీ ఉండదు. అన్ని కులాలకు సమానమైనటువంటి హక్కు ఉంటుంది. ఆ పర్సెంటేజ్లో మాదిగలకు ఎంత హక్కు ఉంటుందో వీళ్ళందరికీ 17 కులాలకు కూడా ఆ 9%లో హక్కు ఉంటుంది. మాలలకు ఎవరికైతే 5%లో హక్కు ఉంటుందో అట్లే 25 కులాలకు కూడా హక్కు ఉంటుంది ఆ 5% రిజర్వేషన్లు వాడుకోవడానికి. అదేవిధంగా 1%, ఎందుకంటే వాళ్ళ పాపులేషన్ తక్కువ ఉంది, జనాభా తక్కువ ఉంది కనుక 1% ఇచ్చిన దాంట్లో కూడా 15 కులాలు ఆ 1% రిజర్వేషన్ను అనుభవించే వెసులుబాటు ఉంటుంది, వాళ్ళకు కూడా హక్కు ఉంటుందన్న వాస్తవాన్ని గ్రహించవలసిందిగా కోరుతా ఉన్నా. ఆ లెక్కన గణాంకాల విషయానికే వస్తే మందకృష్ణనే కావచ్చు, ఏమి ఇబ్బంది లేదు డైరెక్ట్ కూడా మాట్లాడడానికి. వాళ్ళు 15 లక్షల మంది ఉన్నారు మాలలు కనుక 5% ఇచ్చినారు కదా. మాదిగలు 32 లక్షలు ఉన్నారు కదా, 15 × 2 అంటే డబుల్ 30. కానీ మేము 32 ఉన్నాము అంటే డబుల్ 5కు 5 10 కాకుండా ఇంకా ఎక్కువ ఇవ్వాలి, 11 ఇవ్వాలి అంటాడు. ఇక్కడనే గ్రహించవలసిందిగా కోరుతా ఉన్న యావత్ తెలంగాణ సమాజంలోని 62 లక్షల మంది దళితులు 2011 గణాంకాల ప్రకారం ఉన్నటువంటి 52 లక్షల మంది దళితులను కోరుతా ఉన్నా. 5% ఇచ్చింది మాలలకు కాదు, మాలలతో పాటు ఉన్నట్టు ఇంకా 25 కులాలకు కలిపి 17,71,000 మంది కలిపి 5% ఇచ్చినాం. దాంట్లో మాలలు ఎంతండి? 15,27,000 అంటే 15,27,000 మంది మాలలు పోతే ఇంకా 2 లక్షల పైబడి 2 లక్షల పైబడి మాలలు కాకుండా మిగతా కులాల వారు ఉన్నారు. ఆ 5% వాడుకోవడానికి ఓన్లీ మాలలకు 5% కాదు.
ఆ అపోలో ఉన్నారు 5% మాలలకు ఇచ్చేసిర్రు, మాకు మాత్రం 9 ఇచ్చిర్రు, మాలల కంటే మేము డబుల్ కంటే ఎక్కున్నాం కదా. ఆ 5% అనేది దట్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ మాలాస్, దట్ ఈస్ ఆల్సో ఫర్ అదర్ 25 క్యాస్ట్స్ సబ్ క్యాస్ట్ ఇన్ గ్రూప్ 3. ఆ రకంగా చూస్తే మాలలలో 15 లక్షలు వాళ్ళు ఉన్నారు అంటే 29.268% అవుతుంది. ప్రధానమైన లాజిక్ ఇదేనండి, చాలా మందిలో అపోలు కానీ అనుమానాలు కానీ రావడానికి కారణమైనటువంటిది. మాల ప్లస్ 25 ఎంత ఉంటారు? 17,71,000. ఇది టోటల్ గ్రూప్ 3 జనాభా. కానీ మనం ఏం మాట్లాడుతూ ఉన్నాం? ఓన్లీ మాల అంటే 15 లక్షలు ప్లస్ 2,44,000. ఇది కలిపితే 5%. కానీ మనం ఏం అపోవాలన్నామో బయట మాట్లాడే వాళ్ళు ఓన్లీ మాలలకే ఇది 5% కదా అని అపోలను కాదు. ఇంకా 2,44,000 మంది ఈ 5% రిజర్వేషన్ వాటాను కొరకు పోరాడే వాళ్ళు ఉన్న 2,44,000 మంది. అది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రకంగా ఆలోచన చేసిన ఒకవేళ మొత్తం 17.71%కి ఆలోచన చేస్తే ఏమొస్తుంది? రిజర్వేషను 15కి అయితే 4.39 వస్తుంది. 15% ఓన్లీ మాలలకే ఒకవేళ రిజర్వేషన్ కల్పించాలంటే 4.39 వస్తుంది. ఈ 2,44,000 కలిసిండ్రు కనుక వాళ్ళది కలిపితే 5.09 వస్తుంది. అంటే 4.39 నుంచి 5.09 రావడానికి కారణమైంది ఇంకా 2,44,000 మంది మాలలతో పాటు గ్రూప్ 3లో ఉన్నారు. వాళ్ళు కూడా హక్కుదారులు 5%ని అనుభవించడానికి 5% కొరకు పోటీ పరీక్షల్లో నెగ్గడానికి. ఈ లాజిక్ తప్పి 5% వాళ్ళకి ఇచ్చారు 15 లక్షలకు, మనం 32 లక్షలు ఉన్నామో మనకు 11% ఇవ్వాలి, 10 కంటే ఎక్కువ ఇవ్వాలి అనడంలో లాజిక్ లేదు అన్న వాస్తవాన్ని గ్రహించమని కోరుతా ఉన్నా. మాలలు కాకుండా 2,44,000 మంది ఉన్నారు ఆ గ్రూప్లో. అదే గ్రూప్ 2కే వస్తే ఏదైతే ఈరోజు ఏదైతే చర్చ జరుగుతూ ఉందో ఆ చర్చనే తీసుకుందాం. మాదిగా ఎంతమంది ఉన్నాం? మొత్తం కలిపితే గ్రూప్ 2లో ఎంతమంది ఉన్నాం? 32,74,000. ఓన్లీ మాదిగా తీసుకుంటే మాదిగా ప్లస్ ఎన్ని కులాలు? 17 కులాలు. ఓన్లీ మాదిగా తీసుకుంటే 32,33,000. ఇవన్నీ కూడా నేను రాసే సొంత కవిత్వం కాదు. ప్రభుత్వం ఇచ్చిన గణాంకాల్లో శాసనసభలో టేబుల్ చేసినటువంటి డాక్యుమెంట్లోనే ఉంది. 32,33,642 మంది మాదిగలు ఉన్నారు. ప్లస్ మిగతా కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కలిపితే 32,74,000. అంటే మాదిగలు కాకుండా ఇంకా 40,373 మంది ఈ ఏదైతే 9% ఉందో ఈ 9% కొరకు ఓన్లీ మాదిగలే పోటీ పడు. మాదిగలతో పాటు 40,373 మంది పోటీ పడే వాళ్ళు ఉన్నారు. అంటే ఏ 9% కానీ ఏ 5% కానీ ఒకే కులానికి అంటగట్టడానికి వీలు లేదు. అంత శాస్త్రీయంగా జరిగినటువంటి ప్రక్రియ ఈ వర్గీకరణ ప్రక్రియ. కనుక ఒకవేళ 15 లక్షలకు 5 ఇచ్చారు కదా, 32 లక్షలకు 11 ఇవ్వాలి కదా అంటే కాదు. ఈ 5లో వాళ్ళు కూడా ఉన్నారు. ఒకవేళ అట్లే అనుకుంటే వీళ్ళ జనాభా 15 లక్షలకు మన జనాభా దీనికి తీస్తే ఏం కావాలి?
ఈ కులం యువతలేసినా ఈ కులం అవతలేసినా మొత్తం గణాంకాలు మారి పర్సెంటేజ్లే తారుమారై అశాస్త్రీయంగా అయ్యి ఆ అశాస్త్రీయంగా అయ్యింది కనుక కోర్టులో నిలబడకపోవడం వల్ల మొత్తం ప్రక్రియనే కొట్టేసే ప్రమాదం ఉంది. ఈ వాస్తవాన్ని గ్రహించవలసిందిగా కోరుతా ఉన్నా. ఇకపోతే ఒకవేళ మాదిగలకు మాత్రమే తీసుకుంటే కూడా మాదిగలు మొత్తం 29.268% అవుతారు. 15%లో 10% కదా ఇది. మొత్తం ప్రక్రియలో ఒకవేళ గణాంకాలు చేంజ్ అయితే ఇది మాలది ఓన్లీ మాల తీసుకుంటే వాళ్ళ పర్సెంటేజ్ ఇంత అవుతుంది. 33 కాకుండా 29 అవుతుంది ఓన్లీ మాల తీసుకుంటే వాళ్ళకి ఇంత శాతం రావాల్సి వస్తుంది. ఇక్కడ చెప్పినాం అదే మాదిగది ఓన్లీ మాదిగా తీసుకుంటే 61% అయితే 61.97 అవుతుంది. వాళ్ళ పర్సెంటేజ్ 9.296 వస్తుంది. ఇది మాదిగా. అంటే ఏ రకంగా ఒకటే కులం తీసుకున్నా మిగతా కులాలను కలిపినా మాలలకు కానీ మాదికలకు కానీ ఈరోజు ప్రధాన చర్చ జరుగుతున్నటువంటి ప్రధాన వర్గాలైనటువంటి అత్యధిక జనాభా ఉన్నటువంటి మాల మాదిగలకు ఎవ్వరికి కూడా 0.01% కూడా నష్టము జరగదు, 0.01% అధికంగా లాభం కూడా జరగదు. అంత శాస్త్రీయంగా అంత పగడ్బందీగా జరిగినటువంటి ప్రక్రియ ఈ వర్గీకరణ ప్రక్రియ అన్న విషయాన్ని తెలియజేయడానికి ఈ గణాంకాలను వివరిస్తా ఉన్నా. ఇంకోపోతే కులాల విభజనలో ఆ కులం యువతల ఈ కులం అవతల మొత్తం కమిషన్ వేసిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ 4 మంత్రుల ఉపసంఘం కానీ లేకపోతే జస్టిస్ షమీమ్ అఖ్తర్ గారు అనేక సందర్భాల్లో ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో తిరిగినప్పుడు కానీ విజ్ఞప్తులు వచ్చినాయి. దాదాపు 8,681 రిప్రజెంటేషన్లు వచ్చినాయి షమీమ్ అఖ్తర్ గారికి. ప్రత్యక్షంగా 4,750 వచ్చినాయి. ఆన్లైన్లో మెయిల్స్ ద్వారా వాట్సాప్ ద్వారా మిగతా వచ్చిన రకంగా 8,000 పైచిలకు విజ్ఞప్తులు వచ్చినాయి. రెల్లి వాళ్ళు అడిగినారు, సార్ ఇంతకుముందు మమ్మల్ని ఈ గ్రూప్లో పెట్టినారు నష్టపోయినాం, ఈ గ్రూప్లో పెట్టండి అని. పంబాల వాళ్ళు అడిగినరు, ఇక్కడ ఉండడం వల్ల ఇబ్బంది అవుతుంది ఇక్కడ పెట్టండి అని. ఆ రకంగా బేగరి వాళ్ళు అడిగినరు, ఇంతకుముందు నష్టం జరిగింది ఈ గ్రూప్ నుంచి ఈ గ్రూప్లో పెడితే మంచి. ఆ రకంగా దాదాపు 8,000 పైచిలకు విజ్ఞప్తులు వచ్చిన మేరకు ఆ విజ్ఞప్తులను క్రోడీకరించుకొని అక్కడ ఉన్న సంస్కృతి సాంప్రదాయాలు ఆర్థిక స్థితిగతులు ఆయా గ్రూపులకు మ్యాచ్ అవుతాయా లేదా చూసి శాస్త్రీయంగా చేసినటువంటి ఒక ప్రక్రియలో భాగంగా ఆ 4 ABCD గ్రూపుల నుంచి ఇప్పుడు కొత్తగా 3 గ్రూపులు అయినాయి కనుక 4ని 3గా కుదించడంలో భాగంగా కొన్ని కులాలను ఇంకో గ్రూప్లో కలపడం జరిగింది. అది కూడా భావ సారూప్యత ఉండాలి, సంస్కృతి సాంప్రదాయాలు సేమ్ ఉండాలి, ఆర్థిక స్థితిగతులు సేమ్ ఉండాలి, అవన్నీ చూసి ఏర్పాటు చేసింది తప్ప ఒక్కటి కూడా ఇంతకుముందు ఆ రోజు ఉన్నటువంటి ABCD 59 కులాలకు ఈ రోజు ఉన్నటువంటి ఈ 59 కులాలకు ఏమాత్రం మార్పు లేదు. చిన్న చిత్కా కూడా ప్రశ్నించాల్సిన అవసరం లేకుండా పగడబందిగా చేసిర్రు. దీంట్లో ఏదన్నా జరిగిందంటే 8,681 విజ్ఞప్తుల మేరకు వారి ఆలోచనకు వాళ్ళ మనోభావాలకు గణాంకాల్లో కానీ వారికి భవిష్యత్తులో కానీ ఇబ్బంది లేకుండా చేసినటువంటి కుదింపు 4 గ్రూపుల నుంచి 3 గ్రూపులు అన్న విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. ఇకపోతే మాట్లాడుతూ దోషులు, ఆయన దోషి, ఈయన దోషి, దామోదరన్న దోషి, సీఎం రేవంత్ రెడ్డి గారు దోషి అన్నారు. ఎక్కడ దోషి? మన తలరాతలు మార్చినలను దోషి అన్నవారు ఎంతవరకు సమంజసమని అడుగుతా ఉన్నాం. మన భవిష్యత్ తరాలను మంచి మార్గంలో తీసుకుపోవడానికి చేసినటువంటి ఒక పవిత్రమైనటువంటి యజ్ఞం లాంటి ప్రక్రియ ఎక్కడ కూడా తప్పు లేకుండా, ఎక్కడ కూడా ఒడిదుడుకులు లేకుండా, ఎక్కడ కూడా ప్రశ్నించే ఆస్కారం లేకుండా చేసినటువంటి ఈ మహత్తరమైన ప్రక్రియలో ఎవరు దోషులు? ఎందుకు దోషులు? ఎట్లా దోషులు అవుతారు? ఈరోజు నేను కూడా ఆయా వర్గాల నుంచి వచ్చిన వాడిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి కానీ, సబ్ కమిటీ చైర్మన్ అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కానీ,
దామోదర్ రాజనరసింహ గారికి కానీ, పొన్నం ప్రభాకర్ గారికి కానీ, సీతక్క గారికి కానీ, అదేవిధంగా సింగిల్ జడ్జి అయినటువంటి షమీం అఖ్తర్ గారు ఏవైతున్నారో వారు కూడా హృదయపూర్వకంగా చేతులెత్తి 62 లక్షల మంది ఈరోజు ఉన్నటువంటి దళితుల పక్షాన హృదయపూర్వకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నా. కానీ రాజకీయాలకు వేరే వాళ్ళు నీడలో ఉండి ఆ మైకంలో మాట్లాడడం వల్లనో ఎవరైనా కావచ్చు ఈ రకంగా ఒక పవిత్ర కార్యక్రమంలో భాగస్వామి మన తరతరాల తలరాతలను మార్చడానికి చేసినటువంటి ప్రక్రియలో భాగస్వాములైన వాళ్ళను విమర్శించి అనవసరంగా అగౌరవ పాల్గొవడము లేకపోతే ఈ పవిత్ర కార్యక్రమానికి కలంకం రావడానికి ప్రయత్నం చేయకండి. 0.01% కూడా ఎవ్వరికీ ఎక్కువగా లబ్ధి చేకూరింది లేదు. 0.01% కూడా ఎవ్వరికి నష్టం జరిగింది లేదు అన్న వాస్తవాన్ని మరొకసారి గుర్తు చేస్తా ఉన్నా. మెయిన్ లాజిక్ ఒకటే, వాళ్ళకి 5 ఎట్లా మనకు 9 ఎట్లా ఎక్కువ కావాలిగా, తప్పది. 5 వాళ్ళొక్కరికి కాదు, జనాభా దామాషా ప్రకారం ఇచ్చిన అట్లా అనుకుంటే మాదిగల కాకుండా 9% అనుభవించడంలో ఓన్లీ 40,373 మంది మాత్రమే పోటీ పడతా ఉన్నారు గ్రూప్ 2లో మాదిగల హక్కుల కొరకు. అందుకే 9% వచ్చింది. అదే మాలల విషయానికి వస్తే మాలలతో పాటు ఆ 5% రిజర్వేషన్ అనుభవించడానికి 2,44,000 మంది పోటీ పడతా ఉన్నారు ఆ 5% హక్కు కొరకు. ఈ రకమైనటువంటి వాస్తవాలను గ్రహించవలసిందిగా యావత్ తెలంగాణ సమాజంలో నుంచి ఏ బిడ్డ కూడా 59 కులాల్లోని ఏ బిడ్డ కూడా అనుమానానికి కానీ ఆందోళన కానీ చెందాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి గారు బతుకున్నంత కాలం, కాంగ్రెస్ పార్టీ ఉన్నంత కాలం, సామాజిక న్యాయానికి, అంబేద్కర్ స్ఫూర్తికి, ప్రజాస్వామ్య రాజ్యాంగబద్ధ విలువలకు కట్టుబడిన కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు గుండె మీద చేసుకొని మీరు పిల్లలను భవిష్యత్తుకు తయారు చేయండి. పిల్లలు, యువకులు, విద్యావంతులు, మేధావులందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎవరైనా ఎక్కడైనా ఈరోజు ఛాలెంజ్ చేస్తూ ఉన్న కాంగ్రెస్ పార్టీ వేదికగా ఒక మాదిగ బిడ్డగా జరిగినటువంటి ఈ ప్రక్రియలో, శాస్త్రీయంగా జరిగిన ఈ ప్రక్రియలో ఏ చిన్న పొరపాటు చూపించినా, ఏ సవాలుకైనా సిద్ధంగా ఉన్నాం. పవిత్రమైన కార్యక్రమాన్ని దయచేసి విమర్శల పాలు చేసి కలంకం తీసుకురాకండి. ఈరోజు లక్షల మంది ఉన్నాం, రేపు కోట్ల మంది మన జనాభా, మన పిల్లలు, మన తాతలు, మన పిల్లలు, మనమళ్ళు, మనమరాళ్ళు, తరతరాలు కూడా నిబ్బరంగా, గుండె నిబ్బరంగా ముందుకు పోయగలిగేటువంటి ఒక మంచి అవకాశం వచ్చింది. దాన్ని సద్వినియోగం చేసుకుందాం, కానీ ఎటువంటి అపోహలకు పోకండి అని చెప్పి మరొకసారి మీడియా మిత్రుల ద్వారా యావత్ తెలంగాణ సమాజానికి, మరీ ముఖ్యంగా 52 లక్షల మంది గణాంకాలతో కూడిన 62 లక్షల మంది జీవితాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ, నమస్తే. హండ్రెడ్ 100% మీరు చెప్పింది వాస్తవం. దాంట్లోనే లాజిక్ ఉంది. అటువంటి లాజిక్లకు పోతేనే, అటువంటి లాజిక్లు అర్థం చేసుకోకుంటేనే మన పిల్లల జీవితం పాడైతుందని చెప్పి ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. అన్నీ చెప్తాం. ఇది ఆ రోజు రిజర్వేషన్, ఉమ్మడి రాష్ట్రంలో రిజర్వేషన్ ఇస్తే 4 సంవత్సరాలు మేము ఎంజాయ్ చేసినటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని చట్టం ఇది. వర్గీకరణ చట్టం 4 సంవత్సరాలు మేము ఎంజాయ్ చేసినాం. మా పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దబడింది. దాంతోపాటు అదేవిధంగా కర్ణాటకలో చేసిండ్రు. కర్ణాటకలో చేసినాం, ఎట్లా చేసిన దాన్ని కూడా ఈ అన్నింటిని కూడా బేరుజు వేసుకున్నాం. మీరు చెప్పే ఏదైతే ఆ రోజు ఉన్నటువంటి జనాభా, ఈ రోజు ఉన్న జనాభా చెప్తున్నారు కదా, ఈరోజు మేమే అది కూడా మళ్ళీ దిస్ ఈజ్ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగిన గణాంకాలే. మేమే చెప్తా ఉన్నాం. ఏమని? 61 లక్షల చిల్లర, దాదాపు 62 లక్షల మంది దళితులున్నారు అని. కానీ ఏ ప్రభుత్వమైనా, ఏ నిర్ణయమైనా తీసుకుంటే ఈ గణాంకాలు న్యాయస్థానాల్లో కానీ, ఇంకే చట్ట పరిధిలో కానీ వీటిని ప్రామాణికంగా తీసుకోలేము. కేంద్ర ప్రభుత్వము అఫీషియల్గా భారతదేశం మొత్తానికి ఏదైతే ఈ గణాంకాలే అధీకృత ప్రామాణికం అని చెప్తారో దాన్నే ప్రామాణికంగా తీసుకోవాలి. అట్లా ఈ రోజు వరకు 2011కు 2025 అంటే ఎంత, దాదాపు 14 సంవత్సరాల
కాలం ఉంది. 14 సంవత్సరాల నుంచి భారతదేశ జనాభా గణాంకాలు జరగలేదు కనుక 2011 నుంచి ఈ రోజు వరకు ఏ ప్రభుత్వ నిర్ణయమైనా 2011 గణాంకాల ప్రకారమే తీసుకోవాల్సి ఉంటుంది. ఆ లాజిక్ను గ్రహించవలసిందిగా కోరుతా ఉన్నాం. సేమ్ డే మేము 15% ఇచ్చినాం. సేమ్ డే గణాంకాల్లో మాది 17.43% ఉన్న దళితులు అని చెప్తా ఉన్నాం. కానీ ఇది చట్టపరంగా న్యాయస్థానంలో ఇది నిలబడదు. కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించినటువంటి 2011 గణాంకాలు నిలబడితే కనుక 2011 గణాంకాల ప్రకారమే వర్గీకరణ చేసినాం. తర్వాతి తరంలో అంటే 2025 26 ఎప్పుడో ఒకవేళ కేంద్ర ప్రభుత్వము గణాంకాలు చేసి ఒకవేళ ప్రకటించింది అనుకోండి, దళితులు తెలంగాణ రాష్ట్రంలో 18% ఉన్నారంటే ఇమ్మీడియట్గా 18% రిజర్వేషన్లు మాకు వస్తాయి. కానీ కేంద్ర ప్రభుత్వం ప్రకటించే వరకు ఆ హక్కును కోరుకోలేము. అనధికారికమైనటువంటి గణాంకాలు అవుతాయి. అధికారిక గణాంకాలు ఈ రోజు వరకు 2011. ఎస్, వాళ్ళదైనా మీరు 62 లక్షల మందికి 15% అంటున్నారు. కాదు, 62 లక్షల మంది అన్నది ఈ రోజు జనాభా లెక్కల ప్రకారం 62 లక్షల మంది ఉన్నాం. మేము 17.43% ఉన్నాం. కానీ రిజర్వేషన్లు అన్నది మాత్రం కేంద్ర ప్రభుత్వ అధికారిక గణాంకాల ప్రకారం 2011 గణాంకాల ప్రకారం వచ్చింది. ఎస్, 2011 గణాంకాల ప్రకారమే ఈడబ్ల్యూఎస్ స్కీమ్. నో, ఎంతమంది ఉన్నారు కాదు, ఎంతమంది ఎక్కువైనా ఉండొచ్చు. కానీ అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది 10% ఇచ్చింది. అది జనాభా దామాషా. అదే డిఫరెన్స్. బీసీలకు కానీ లేకపోతే ఫార్వర్డ్ క్యాస్టులకు కానీ ఓసీలకు కానీ ఇంకెవరికి కానీ జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఉండవు. ఎస్సీ ఎస్టీలకు మాత్రం ఇట్స్ కాన్స్టిట్యూషనల్ రాజ్యాంగబద్ధ హక్కు కనుక జనాభా ప్రాతిపదిక మీద మాకు హక్కు ఉంటుంది. వాళ్ళకేమో ఉదారంగా చలో వాళ్ళు ఓట్ల కొరకు ఇచ్చిర్రా, సీట్ల కొరకు ఇచ్చిర్రా, ఎన్నికల కొరకు ఇచ్చిర్రా, లేదంటే భారతీయ జనతా పార్టీ అనేది అగ్రవర్ణాల పార్టీ లేకపోతే పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ల పార్టీ కనుక ఇచ్చిర్రో కానీ వాళ్ళు ఎంతైనా ఇచ్చుకోవచ్చు. వెన్ ఇట్ కమ్స్ టు ఎస్సీ ఎస్టీస్ రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కు మాది కనుక మాకు జనాభా దామాష ఎంత ఉంటే అంతే ఇవ్వాలి. 2011 జనాభా ప్రకారం 15% ఉన్నాం, 15% ఇచ్చారు. మళ్ళీ చెప్తున్నా సోదరు, నేను ఇంతకుముందు చెప్పిన ఆన్సరే మళ్ళీ. సేమ్ డే సామాజిక ఆర్థిక ఉపాధి రాజకీయ మరియు కుల సర్వే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో జరిగింది. సేమ్ డే మా వర్గీకరణకు సంబంధించింది కూడా 2 సేమ్ డే పెట్టినాం. 2 అదే లాజిక్. ఈ లాజిక్ మిస్ కావడం వల్ల ఆందోళన అనుమానాలు వస్తున్నాయి కనుక చెప్తున్నా. సేమ్ డే పెట్టినాం. కానీ ఈ 15% ఇస్తున్నది 2011 ఆధారంగా. ఎందుకు? ఇదే ఏ చట్టసభలో కానీ ఏ వేదిక మీద కానీ ఏ రాజ్యాంగబద్ధం కానీ ఏ న్యాయస్థానంలో కానీ 2011 నిలబడుతుంది. సేమ్ డేనే మేము చెప్పినాము. ఏమని? వీళ్ళ శాతం పెరిగింది, 17.43% మంది ఉన్నారు. ఆ రోజు 2011లో 52,17,52,17,000 మంది ఉండ్రి. కానీ ఇప్పుడు 62 లక్షల మంది ఉన్నారని మేమే చెప్తా ఉన్నాం. కానీ ఇది ఆధారంగా ఇది ప్రామాణికంగా తీసుకుంటే న్యాయస్థానాల్లో నిలబడదు. ఏదైనా 2011 ప్రకారం తీసుకుంటే న్యాయస్థానంలో నిలబడుతుంది. ఒకవేళ కేసీఆర్ డ్రామాలు, నరేంద్ర మోడీ డ్రామాలు చేయాలనుకుని ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇటువంటిది ఏదో చేసి గాలి కొట్టుకపోవాలి. కేసీఆర్ చేసిన 10 సంవత్సరాలు అదే కదండి. నోటిఫికేషన్ వేయాలి, ఎవరితో కేసు వేపియాలి, దాంట్లో ఉన్న లూప్ హోల్స్ కోర్టు గుర్తించాలి, కొట్టేయాలి. కానీ అట్లా చేయలే. మాదిగల గుండెల్లో నిలిచిపోవాలనుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వం కనుక పగడుబద్దంగా ఏ చట్టసభ కానీ ఏ రాజ్యాంగం కానీ ఏ న్యాయస్థానం కానీ ప్రశ్నించకుండా పగడుబందీగా చేసినటువంటి ఒక పవిత్రమైనటువంటి యజ్ఞం లాంటి ప్రక్రియ ఈ ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ కనుక దయచేసి వాస్తవాలను గమనించి ఈ అపోహలు సృష్టించే అపోహల సంఘాలలో మాటలు వినకుండా మన భవిష్యత్ జీవితానికి బాటలు వేసుకుందామని చెప్పి తెలియజేస్తాను.
నిజాయితీ చేసింది 1,00,000 మంది ఎంప్లాయీస్ ఇవ్వాలి. అయితే అదే మీ ప్రభుత్వంలో మీ ఎమ్మెల్యే మానవ సమాజం వివేక్ గారు మానవం తగ్గించి చూపించే ప్రయత్నం జరిగింది అని చెప్పి చెప్తున్నారు. ఇది ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. 4వ తేదీ తెలంగాణ రాష్ట్ర సామాజిక దినంగా పాటించబడే 4వ తేదీ ఫిబ్రవరి 3:30 గంటల క్రితం వరకు వివేక్ గారు మాట్లాడింది వాస్తవము. కానీ 3:30 తర్వాత వివేక్ గారే శాసనసభ సాక్షిగా ఏం చెప్పారండి? అభినందిస్తున్నాం, స్వాగతిస్తున్నాం, అటువంటి ప్రయత్నం జరిగిందేమో అనే అనుమానంతో మేము మీటింగ్ పెట్టుకున్నాం, కానీ ఏమి ఇబ్బంది లేదు, మంచిగా చాలా చక్కగా చేసిర్రు, దాంతోపాటు మాలలకు, మాదిగలకు లేదా నేతకానులకు సపరేట్ కార్పొరేషన్లు పెట్టి న్యాయం చేయండి అన్నాడు. 4వ తేదీ 3:30 వరకు వివేక్ గారు మాట్లాడింది మీరు చెప్పింది వాస్తవం. కానీ 3:30 తర్వాత ఈ స్టేట్మెంట్ టేబుల్ చేసిన తర్వాత వివేక్ గారు కాదు, తెలంగాణలోని విద్యావంతులు, మేధావులు, ఉద్యోగస్తులు, ఏమాత్రం రాజకీయ సామాజిక పరిజ్ఞానం ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ నోట్ను వ్యతిరేకించరు. అప్పుడున్నవా లే అంటే గ్రూప్ 4ను డైరెక్ట్గా తీసేసి గ్రూప్ 3లో వేయరు, అది కూడా తెలియాలి మీకు. ఎక్సర్సైజ్లో నేను భాగస్వామిని, నేను దాంట్లో స్టడీ చేసిన అని చెప్తున్నా. 4 ఉన్నాయి, 4గిటిని 3 చేయాలి. 3 చేయాలన్నప్పుడు ఒకటి తగ్గించాలంటే మాసి హడ్డీ అనే ఒక కులం ఉంది. ఈ కులం యొక్క స్థితిగతులు, ఆర్థిక, సామాజిక, సంస్కృతి, సాంప్రదాయాలు ఒకవేళ సి కేటగిరీలోని కులాలతో దగ్గర సంబంధాలు ఉన్నాయనుకోండి, దాన్ని తీసుకొని దీంట్లో వేస్తారు. డీలో 4 ఉన్నాయి. ఆది ఆంధ్ర, ముష్టి, మస్తి, మిదయల్వార్, పంచమ, పరియాన్. ఇవి బేసికల్లీ ఈ 4 కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినవి. అంటే మీకు ఉదాహరణకు చెప్తా ఉన్నా, ఈ ఆది ఆంధ్ర అంటే మన స్పీకర్ ఉండే కదా, నో లేడీ స్పీకర్ ప్రతిభా భారతి, అంటే అక్కడ శ్రీకాకుళం, విజయనగరం ఆ ప్రాంతంలో ఉండేవాళ్ళు. ఇక్కడ చాలా తక్కువ ఉంటారు. వాళ్ళ నెంబర్ చూసుకుంటే కూడా మీకు ఇంతకుముందు నెంబర్ ఇచ్చింది, చాలా తక్కువ ఉంటుంది. కానీ ఉన్నారు కదా, 3 30 మంది ఉన్నారు. చివరి స్థానంలో ఉన్నటువంటి వారికి కూడా న్యాయం జరగాలన్నదే రాజ్యాంగ స్ఫూర్తి. అంబేద్కర్ చెప్పిండు, కాంగ్రెస్ పార్టీది కూడా అదే. అందుకని ఎవరిని ఆ రోజు 30,000 మంది ఉన్నారు ఆది ఆంధ్రలో, ఈరోజు 300 మంది ఉన్నారు. ఎందుకు? ఆంధ్రప్రదేశ్ విభజించబడ్డది కనుక తెలంగాణ రాష్ట్రాన్ని ప్రామాణికంగా తీసుకున్నా తగ్గిరు. ఈ రకం వీళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు ఎక్కడుంటాయి, వీళ్ళకి దగ్గర ఉంటాయి కనుక గ్రూప్ 1లో కలపడం జరిగింది. అదే పంబాల ఉంటారు, పంబాల వాళ్ళని ఏం చేశారు, ఏ గ్రూప్లో కలిపారు. అంటే 8,400 విజ్ఞప్తులు ఏవైతే వచ్చినాయో ఆయా కులాల నుంచి, ఆయా వర్గాల నుంచి, లేకపోతే ఉద్యోగస్తులు కావచ్చు, విద్యావంతులు కావచ్చు, రైతులు, వీళ్ళందరూ ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్స్ మేరకు వీటిని కుదించడం జరిగింది. నేను అదే చెప్పిన, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక మరియు వారి నేపథ్యం, ఒక 5-6 దశాబ్దాలుగా వాళ్ళ నేపథ్యం ఏరుతుంది. వీళ్ళ ఆలోచన విధానము, అలవాట్లు, కట్టుబాట్లు ఎవరికి దగ్గరగా ఉన్నాయో వాళ్ళ దాంట్లో కలుపుతారు. దాంతోపాటు కూడా నేను ఒక వర్గానికి సంబంధించిన సార్ ఇన్ని సంవత్సరాలు ఈ వర్గంలో ఏబిసిడి కేటగిరీలో నేను డి కేటగిరీలో ఉంటే అంటే అప్పుడు చేసినప్పుడు ఉంటే కనుక డి కేటగిరీలో న్యాయం జరగలేదు, ఇప్పుడు జరగదు కనుక దయచేసి మమ్మల్ని డి కేటగిరీ నుంచి ఇప్పుడు చేస్తున్నటువంటి మీరు గ్రూప్ 1లో వేయండి అంటే వారి విజ్ఞప్తిని మన్నిస్తారు. మన్నించి కూడా లాజికల్గా ఉందా లేదా, వీళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు వాళ్ళకు అనువుగా ఉన్నాయా లేదా చూసి ఆ రకంగా కలుపుతారు, ఏదంటే కలపాలని. ఓకే, థ్యాంక్ యూ, నమస్తే. మొత్తం చెప్పిన స్టోరీ అంతా తెలంగాణదే, ఓన్లీ తెలంగాణదే. అంటే కరెక్ట్ క్వశ్చన్ చేసినావు. 15 లక్షల మంది ఎవరున్నారు, ఉన్నారు. ఆ గ్రూప్లో పెద్ద కులం మాల కులం, గ్రూప్ 2లో పెద్ద కులం మాదిగ కులం. ఆ గ్రూప్ 3లో ఉన్నటువంటి పెద్ద కులం మాలలతో పాటు 2,44,000 మంది ఉన్నారు. వాళ్ళు కూడా ఆ గ్రూప్కి వచ్చేటువంటి 5% రిజర్వేషన్లను అనుభవించడానికి అర్హులు, పోటీదారులు. కనుకనే 17 లక్షల మంది అయ్యిండ్రు. 17 లక్షల చిల్లరకు 5%.
అదే కన్ఫ్యూజన్. 15 లక్షలకు 5%, 15 లక్షలకు 5%, మేమేమో ఈ 32 లక్షలు ఉన్నాం, మాకు 9% ఎందుకు? నో, 32 లక్షలు కూడా 32 లక్షల్లో కూడా ఉన్నట్టు 9% కూడా ఓన్లీ మాదిగలకు కాదు, ఈ 5% ఓన్లీ మాలలకు కాదు. దాంట్లో 2.5 లక్షల మంది ఉన్నారు, మనతో పాటు 1000 మంది ఉన్నారు, అందరికీ కలిపి అది. ఓకే, థ్యాంక్ యూ, నమస్తే. నేను మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి, చాలా ఇంపార్టెంట్, సమాజంలో డైలీ చర్చ జరుగుతున్నటువంటి అంశం కనుక దయచేసి పెద్ద ఎత్తున ప్రాచుర్యాన్ని ఇవ్వవలసిందిగా ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. తెచ్చారు, అది కూడా ఉంది, తెచ్చా, ఉంది ఉంది. చెప్తున్నప్పుడు